సో చక్కగా బై హెడ్ చేస్తేనే అవుతుంది, లేకపోతే కష్టం. సో ట్రూతీ అండ్ ఫాల్సీ వాల్యూస్ దేని గురించి యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఏదైనా మనకి సింపుల్గా ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకొని అందులో ఐడెంటిఫై చేయడానికి ఏది ట్రూ ఏది ఫాల్స్ అని, దీన్నే కంపారిజన్ ఆపరేటర్స్లో కూడా మనం యూజ్ చేస్తాం. సో ట్రూతీ ఆర్ ఫాల్సీ వాల్యూస్కి బెస్ట్ ఎగ్జాంపుల్, సో బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టుగైతే ట్రూతీ అండ్ ఫాల్సీ వాల్యూస్ సో ఫస్ట్ థింగ్ మనం ఎటు గుర్తుపెట్టుకోవాలంటే ఎంప్టీ స్ట్రింగ్, ఏ స్ట్రింగ్ విత్ 0 క్యారెక్టర్స్. ఇది ఎంప్టీ స్ట్రింగ్ ఉందనుకో, ఏ స్ట్రింగ్ విత్ 0 క్యారెక్టర్స్. ద నెంబర్ జీరో ఎవాల్యుయేట్స్ ఫాల్స్. 0 కూడా ఇచ్చేస్తుందంటే ఫాల్స్. నన్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ ఏ నెంబర్ యాజ్ ద నెంబర్ సజెస్ట్ ఇస్ ఫాల్స్. సో నన్ మీన్స్ నాట్ ఏ నెంబర్. ద బూలియన్ వాల్యూ ఫాల్స్, ఇట్ ఎవాల్యుయేట్స్ టు ఫాల్స్. సో null it's considered falsy. Undefined similar to null. సో మనం ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకొని నేను ఒక ప్రాబ్లం చెప్తాను. ఇఫ్ హలో console.log hello the string is truthy. ఇప్పుడు ఇంకోటి ఇచ్చాను అనుకో, this number is truthy, false. ఇక్కడ console.log నేనేం పాస్తానంటే 0 is falsy. Zero is falsy. ఓకే, సో దీని మీనింగ్స్ జస్ట్ సింపుల్గా మీనింగ్స్ చూడండి. ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఉంటేనే ఫాల్స్ వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఎంప్టీ స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్లో మనం హలో అనేసి ఒక టెక్స్ట్ పాస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు నేను ఒకటి చెప్తాను. అంటే ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఉంటే ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ 0 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ది నెంబర్ ఈజ్ ఫాల్స్. దిస్ నెంబర్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఎల్స్లోని 0 ఈజ్ ఫాల్సీ. ది స్ట్రింగ్ ఈజ్ ట్రూతీ. ఇక్కడ ఇది ప్రింట్ అవ్వలేదు, చూసారు, ది నెంబర్ ఈజ్ ఫాల్స్ అని. ఎందుకంటే 0 ఈజ్ ఫాల్సీ, 0 అనేది ఫాల్సీ. సో 0 ఒకవేళ ఇది ట్రూ అయితేనే ఈ కండిషన్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ది ఒక ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. 0 అనేది ఫాల్సే.
అలాగే ఎంటీ స్ట్రింగ్ అనేది ఏంటంటే ట్రూత్ వాల్యూ. ఎంటీ స్ట్రింగ్ అనేది ఏంటి? ట్రూత్ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే జావా స్క్రిప్ట్ a truthy value is a value that is considered true when encountered a boolean context. Okay, in a JavaScript, a truthy value is a value that is considered true when encountered in a boolean context. All values are truthy unless they are defined as falsy. That is, all values are truthy except falsy, 0, -0, 0, empty string, null, undefined, none, and the any empty string. ఇది. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 థింగ్స్ అయితే ఫాల్సీ అవుతాయి, రిమైనింగ్ అన్ని కేసెస్లో ట్రూతీ అవుతాయి. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ ట్రూతీ వాల్యూ అని వచ్చింది. సో ఇక్కడ నేను 0 కన్నా ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేశాను అనుకోండి. సో ఏమని వచ్చిందంటే ఫాల్సీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం దేన్ని పాస్ చేసాం? ఎంప్టీ స్ట్రింగ్ అయితే ఫాల్సీ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నేను ఇందులో ఎంప్టీ స్ట్రింగ్ కాకుండా హాయ్ అని పాస్ చేస్తాను, హాయ్ దేర్ అని. ఇక్కడ ఇవి కామెంట్ చేస్తాను నేను. ఇది సో హాయ్ దేర్ అనేది దీనిది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది? ట్రూతీ ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఏది పాస్ చేస్తాం అది. ఈ పారామీటర్కి మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. ఇక్కడ ఏమంటే రిటర్న్ ఇఫ్ ద వాల్యూ ఏదైతే ఇది పాస్ చేసామో ఇది పాస్ చేసిన వాల్యూ ట్రూ అయితే ఇక్కడ ట్రూతీ అని, ఫాల్స్ అయితే ఫాల్సీ అనేసి ప్రింట్ చేస్తుంది. So, do you have any questions? క్వశ్చన్స్ ఉంటే అడగండి ఈ రెండు టాపిక్. నో, నీకు పవను? ఇద్దరికి నోవా? ఓకే, సో అదే ట్రూత్ వాల్యూలో 5 వాల్యూసే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హలో వచ్చింది కాబట్టి ఇది ఎంప్టీ స్ట్రింగ్ కాదు, ఇవి గుర్తుపెట్టుకోండి. ఫాల్సీ, 0, ఎంప్టీ స్ట్రింగ్, నల్, అన్డిఫైన్డ్, నన్ను, ఇవి ఏవైనా ఉంటే ఫాల్సీ, రిటర్న్ ఫాల్సీ. రిమైనింగ్ కేసెస్లో అది ట్రూ అని ప్రింట్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎస్క్యూఎల్ కూడా దీంతోపాటు అట్ ద సేమ్ టైము అట్లీస్ట్ రోజు నేను క్లాస్ చెప్పినప్పుడు వారానికి ఎడిషనల్గా ఒక 30 minutes మీకు యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఎస్క్యూఎల్ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లోని రోజుకి మీరు జాబ్స్కి అప్లై చేయడానికి ముందు మీ రెజ్యూమేస్ పంపించండి. రెజ్యూమే పంపిస్తే నేను చెక్ చేసి ఏవే ఫిక్స్ చేయాలో అవన్నీ ఫిక్స్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ పంపిస్తాను. గిట్హబ్ అకౌంట్ ఉంది మీకు? నీకు పవన్? ఓకే, సో గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అలాగే నేను హోంవర్క్స్ ఈరోజు అప్లోడ్ చేస్తాను. రేపు క్లాస్కి వచ్చేటప్పటికి ఆ హోంవర్క్ చేసుకొని రావాలి. ఓకే, ఓన్లీ జావా స్క్రిప్ట్ మీద ఉంటాయి. ఎలా ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్ నీకు చెప్పలేదు. సో క్లాస్ అస్సలు మిస్ అవ్వకు. రోజుకి హోంవర్క్ చెయ్యి. బేసిక్స్ అయిపోయి ఇప్పుడు డొమైన్ ఆబ్జెక్ట్ మోడల్ డామ్ ఉంది, దాని గురించి చెప్పాలి. దాని గురించి ఒక 4-5 క్లాసెస్ చెప్తే డీప్గా అయిపోద్ది. దాని తర్వాత నుంచి రోజుకి జావా స్క్రిప్ట్ మీద టాపిక్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ వెరీ వెల్, డూ హోంవర్క్ అనేసి. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ వీ కెన్ హ్యాండ్ అప్ ద క్లాస్ టుడే. ఓకే, సో 10 minutesలో అయిపోయింది క్లాస్. ఓకే, అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్.
మొత్తం ఎక్కడ కంప్లీట్ అయిపోయింది. అదే సార్ బేసిక్స్, జస్ట్ బేసిక్స్. మొత్తం కంప్లీట్ అయిపోతే అందరూ సాఫ్ట్. లేదు లేదు, బేసిక్స్లో ఇవి బేసిక్స్ ఇవి బాగా రావాలి మీకు. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ సార్. బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేను అడిగిన వాట్ ఈస్, ఇప్పుడు 2 ఈక్వల్స్ ఉన్నాయనుకో, సార్. ఈ క్వశ్చన్ అడుగుతారు మీకు. ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు బిగినర్స్కి, మీరు ఇంటర్న్షిప్స్కి అడిగితే. సార్ అవ్వలేదు మీ మొత్తం పిండిను. సో ఈ రెండిట్లకి డిఫరెన్స్ చెప్పండి. టూ ఈక్వల్స్ అంటే అదే చెప్పండి చెప్పండి స్పీడ్గా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. టైప్ వాల్యూ సార్, టైప్ వాల్యూ. ఫస్ట్ టూ 2 ఈక్వల్స్ ఏమో ఈక్వల్ ఉంటే వాల్యూ మ్యాచ్, 2 ఈక్వల్ ఉంటే ఉంటే చాలు సార్. వాల్యూ చాలు. మ్యాచ్ అవ్వాలి. 3 ఈక్వల్స్ ఉంటే టైప్ వాల్యూ మ్యాచ్ అవ్వాలి. రెండు మ్యాచ్ అవ్వాలి. రెండు మ్యాచ్ అవ్వాలి. ఇందులో వాల్యూ ఒకటి మ్యాచ్ అయితే చాలు. అదే సార్, అవును. గుడ్. సో మేక్ షూర్. నాకు మోహన్ వినబట్లేదు నన్ను నీ మాటలు. సారీ మోహన్. పవన్ ఏమన్నాడు తను? అర్థం కావట్లేదు సార్. అదే ఓకే. సో నేను ఒకసారి చెప్తాను. సో 2 ఈక్వల్ ఉన్నదనుకోండి, ఇప్పుడు 3 ఈక్వల్ ఉంటే ఇది స్ట్రిక్ట్ ఈక్వల్ ఆపరేటర్. అంటే రెండు వైపులు ఒకే టైప్ అంటే టైపు తర్వాత వాల్యూ ఉండాలి కరెక్ట్గానా. అదే 2 ఈక్వల్ ఉందనుకో, వాల్యూ ఉంటే సరిపోద్ది. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు 2 ఈక్వల్ ఎగ్జాంపుల్లోని ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను 2 అని. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ 2 అని పెట్టాను. దీని ఆన్సర్ ఏంటవుతుంది? ట్రూ ఆ ఫాల్సా? ట్రూ సార్. ట్రూ. ఇప్పుడు ఇంకొక ఈజ్ ఈక్వల్ పెట్టాను, ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ రెండు ఒకలాగా ఉండాలి ఇక్కడ. సో నేను ఇక్కడ ఇది పాస్ చేశాను, ఇక్కడ ఇది పాస్ చేశాను, వాల్యూ టైప్. సో మీరు అయితే ఒక క్వశ్చను స్ట్రిక్ట్ ఆపరేటర్లో, ఓకే. సో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ స్ట్రింగ్ హాయ్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు 2 అని ఇచ్చాను. ఇదేం ప్రింట్ చేస్తుంది? సో ఇంకెక్కడో మిస్ అయ్యి ఏదో అన్కామెంట్ చేయలే. ట్రూత్ వాల్యూ దిస్ వన్. ఓకే. సో ఎందుకు ఫాల్స్ ప్రింట్ చేసింది? ఎందుకంటే సి ఇక్కడ మనం టైపు మ్యాచ్ అయింది స్ట్రింగ్, బట్ వాల్యూ మ్యాచ్ అవ్వలేదు కదా. ఇప్పుడు నేను తీసేసేది 2 అని ఇచ్చాను. మీరు మంచి చదువుకున్న, నాకు లాస్ట్ ఇయర్ పరిచయం అయితే బెలగున్నాను. సో ట్రూ అని. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, సో ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఇదేం ప్రింట్ చేస్తుంది ఇక్కడ? ట్రూ అనే ప్రింట్ చేసింది. ఎందుకు? వాల్యూ ఒకటి మ్యాచ్ అయితే సరిపోద్ది, సెకండ్ మ్యాచ్ అవసరం లేదు. సో ఇప్పుడు ఓకే ఓకే ట్రూ. ఇప్పుడు ఇప్పుడేం ప్రింట్ చేస్తుంది? ట్రూయే, ఎందుకంటే వాల్యూ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ నేను ఇలా పెట్టి 3 ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏటవుతుంది? ఫాల్స్.
ఇక్కడ వాల్యూ మ్యాచ్ అవ్వాలి, అక్కడ రెండు మ్యాచ్ అవ్వాలి. గుడ్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ సి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రంట్ ఎండ్ interview. సో వాట్ డేటా టైప్స్ ఎగ్జిస్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. సో ఇవన్నీ మీరు బై హెడ్ చేసి వాళ్ళు ఇంకెలాగనేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఈక్వల్, త్రిబుల్ ఈక్వల్, వాట్ ఆర్ ద 4 ways టు డిక్లేర్ వేరియబుల్స్. సో వారు, లెట్, కాన్స్ట్, ఇదేంటంటే అన్డిఫైన్డ్, అంటే మనం టైప్ మెన్షన్ చేయము, ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నల్ అండ్ అన్డిఫైన్డ్. యారో ఫంక్షన్స్ అండ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఫంక్షన్స్. మీకు చెప్పాను కదా రెగ్యులర్ ఫంక్షన్స్. వాట్ ఈస్ ద క్లౌజర్ అండ్ వై ఆర్ దే నీడెడ్, ఇది మనం చెప్పలేదు. వాట్ ఆర్ టెంప్లేట్ లిటరల్స్, ఇది కూడా నేను చెప్పాను. వాట్ ఆర్ సెట్ అండ్ మ్యాప్ చెప్పలే. హౌ టు చెక్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఇన్ అన్ ఆబ్జెక్ట్, ఇది నేను చెప్పాను. కానీ సో ఆబ్జెక్ట్ ప్రజెన్స్ ఎలా చెక్ చేయాలనేసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను. హౌ టు యాక్సెస్ అన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ, ఇది మీకు తెలుసు, ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఎలా యాక్సెస్ చేస్తానని. వాట్ ఆర్ ద మెయిన్ మెథడ్స్ ఫర్ వర్కింగ్ విత్ అరేస్. వాట్ ఆర్ ద వేస్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఇది కూడా మనకు తెలుసు. వాట్ ఈజ్ ఎ ప్రామిస్, అది చెప్పలేదు నేను. ప్రామిస్, సింక్రనైజేషన్, వెయిట్ అవి చెప్పలేదు. హౌ టు చెక్ ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ అరే, ఇది చెప్పాను. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆపరేటర్, ఇది చెప్పలేదు. హౌ టు అవాయిడ్ రిఫరెన్స్ డిపెండ్, ఇది చెప్పలేదు. సో ఇంకా కొంచెం హౌ టు చేంజ్ కాంటాక్స్ట్, ఇవన్నీ చెప్పలేదు. కాల్ మెథడ్, టెర్నరీ ఆపరేటర్ చెప్పాను. వాట్ ఈస్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ చెప్పాం కదా, ఇది కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్, ఫాల్స్ అయితే ఇది. వాట్ ఈస్ ద డిస్ట్రక్టింగ్, అది నేను చెప్పలేదు మీకు లాస్ట్. వాట్ ఈస్ ద డామ్. డామ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత మిగతావన్నీ ఒక్కొక్కటి ఇంటర్మీడియట్, అడ్వాన్స్ ఇంటర్మీడియట్లో కొన్ని, తర్వాత మిగతా దాంట్లో కొన్ని చెప్తాను. సో సో నా మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఒక్కరికైనా ఫస్ట్ జాబు 3 monthsలో నవంబర్ వరకు గోల్ పెట్టుకున్నాను. ఆ టైంకి మీరు మాస్టర్ చేసేవాళ్ళు. మన ఒక 5 projects అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా చూడకుండా ఓన్గా, అంటే గూగులింగ్ చేసి మీరు ఓన్గా ప్రాజెక్ట్స్ చేయడం చేస్తే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అని. సో క్లాస్ టైమింగ్స్ అలాగే నేను రేపు నుంచి జావా కూడా స్టార్ట్ చేస్తున్నాను పవన్, సరేనా? నువ్వు జావా బదులు ఇది పైథాన్ నేర్చుకోవచ్చు కదా పవన్. అంటే కొంచెం అప్పట్లో కాలేజీలో ఐడియా ఉంది సార్. ఐడియా ఉన్నా అంటే నేను అది చెప్పట్లేదు, బట్ పైథాన్కి మోస్ట్ డిమాండింగ్ ఉంది ఇప్పుడు 2024లో. అంటే ఒక దానికోసం రెజ్యూమ్ పెట్టున్నాను సార్ అంతే. అంటే పర్వాలేదు నువ్వు ఏది నేర్చుకున్నాని, బట్ నేను చెప్తాను ఎందుకంటే పైథాన్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ ఉండదు, కష్టం ఉండదు, తొందరగా వచ్చేస్తుంది. అందుకని సో ఇట్స్ అప్ టు యూ అనేసి. పైథాన్, జావా ఈజ్ ఎ గ్రేట్ లాంగ్వేజ్ టు. ఎనీవేస్ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే చెప్పండి. సో ఇది ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూలో మనం మ్యాక్సిమం అయింది. సో నెక్స్ట్ స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే డామ్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. సో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత డాము అట్లీస్ట్ నెక్స్ట్ వీక్లో, అది చిన్న టాపిక్ అనుకుంటారు కానీ పెద్ద టాపిక్ నెక్స్ట్ కమింగ్ వీక్లో అవగొట్టడానికి చూస్తాను. సో హోప్ఫుల్లీ వీ విల్ ఫినిష్ ద డామ్. ఓకే ఓకే ఒకసారి డామ్ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. డామ్ అయిపోయిన తర్వాత ఇంక జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్సే ఉంటాయి. బట్ మేక్ షూర్ దట్ నేను ఈరోజు 10 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేస్తాను క్యాన్వాస్లో. మీకు ఏ టాపిక్స్ చెప్పానో దాని మీదే గూగులింగ్ యూజ్ చేయండి, మీరు ఓన్గా చేయండి. సో రాకపోతే నన్ను అడగండి, నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను, సరేనా? ఓకే సో గోల్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే ఫ్రైడే, అంటే నాకు సాటర్డే మ్యాక్సిమం ఈ వీక్లో 1 or 2 days క్లాసులు ఉండకపోవచ్చు చెప్తాను. నేను హౌస్ షిఫ్ట్ అవుతున్నాను ట్యూస్డే, అంటే మీకు వెన్స్డే. మ్యాక్సిమం నేను మార్నింగ్ షిఫ్ట్ అయిపోతాను, అప్పుడు మీకు క్లాస్ ఉండదులే. మార్నింగ్ షిఫ్ట్ అయిపోతాను కాబట్టి సారీ క్లాస్ ఉంటుంది. ఒకవేళ షిఫ్ట్ అవ్వడం లేట్ అయితే అటు టైమింగ్ అటు ఇటు చూసుకొని అప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే
అదే గోల్ మాత్రం పెట్టుకోండి, గోల్తోతే ఉండాలి ఎప్పుడూను. మీ రెజ్యూమేస్ పంపించండి ఫ్రంట్ ఎండ్కి. చెప్పిన ఇందులో ఒకసారి మీకు వీలైతే మామూలుగా జస్ట్ కాల్ చేసి అడగండి. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఐ ఆల్రెడీ డన్ అనేసి ఇవి చెప్పండి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేసి. సో ఇవి వచ్చాయి, ఇంకేమైనా రావాలా, ఫ్రేమ్ వర్క్స్ అవన్నీ మనం నేను చెప్తానులే ఫ్రేమ్ వర్క్స్ గురించి. సో దాని గురించి ఆలోచించకండి, బట్ జస్ట్ స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచే అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మోస్ట్ కంపెనీస్ మీరు ఇంటెన్స్ అంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ థింగ్స్ అని, ది బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయాలి ఇవి అవి అనేసి. ఎనీవేస్, అలాగే ఇంకో విషయం మర్చిపోయాను, ఈ 52 క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫ్రంట్ ఎండ్లో ఉన్న 52 క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సో ఇవి కూడా కాంపౌండ్స్, కాంపోనెంట్, రియాక్టివ్స్, హౌ టు రెండర్, సో ఇవన్నీ. ఎందుకంటే జావా స్క్రిప్ట్ వస్తే మీకు వస్తుంది. సో ఎనీవేస్, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా వెళ్దాం. ఫస్ట్ జావా స్క్రిప్ట్లో గోల్ ఏంటంటే అట్లీస్ట్ 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రోజుకి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అలాగే బిహేవియర్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వండి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి టైం దొరికినప్పుడు అలా. సో క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, యూ విల్ బీ రెడీ ఫర్ ద ఇంటర్న్షిప్ అని. ఓకే, సో ఐమ్ గోనా ఎండ్ ద క్లాస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఓకే ఓకే, టుమారో క్లాస్ టైమింగ్, క్లాసు ఓకే 9 o'clock. నాకు 9 అంటే మీకు 9:30. ఓ ఐ మీన్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇండియాలో? 10 అంటే నాకు 9 o'clock నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, మీకు 8:30 అవుతుంది, పర్వాలేదా? ఓకే, డన్. సీ యూ గైస్ టుమారో. ఓకే సార్, ఓకే, బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.